హలో హాయ్ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి ఈ వింటర్ సీజన్లో. ఎలా అంటే మన ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్తోనే బ్రష్ చేయగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకోవాలి. వామ్ వాటర్తో పాటు చాయ్ తాగే వాళ్ళకి అలవాటు ఉంటే గనక ఈ చాయ్ని ఇలా తాగడం వల్ల చాలా బాగుంటుంది. ఆ చాయ్ నేను ఎలా పెట్టాను అంటే దానిలో అల్లము, లవంగ, చెక్క, మిరియాలు, ఇంకా వచ్చేసి తులసి ఆకులు, ఇంకా గులాబీ రేకలు, స్టార్ మొగ్గ, చిన్నది స్టార్ మొగ్గ, అల్లం కూడా యాడ్ చేశాను. ఇవన్నీ దంచి కొంచెం పౌడర్ లాగా చేసి ఒక గ్లాస్ వాటర్లో మరిగిస్తున్నాను. మేమైతే ఇద్దరమే తాగుతాము. ఇంకా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. దీనిలో వచ్చేసి బెల్లమైనా యాడ్ చేసుకోండి, షుగర్ అయినా యాడ్ చేసుకోండి లైట్గా. లేదు అంటే డైరెక్ట్గా దాన్ని మరిగించేసి హనీ ప్లస్ లెమన్తో తాగడం వల్ల సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇంకా కాఫ్ కోల్డ్ అంటే కంటిన్యూగా అవుతున్న వాళ్ళు ఇది తాగడం వల్ల చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది, మంచి అరోమా ఉంటుంది మరిగే కొద్దీ. దీనిలో నేను గులాబీ రేకులు వేసాను, ఇంకా అన్ని సుగంధ ద్రవ్యాలు వేసాను కాబట్టి మసాలా చాయ్ చాలా బాగుంటుంది. ఇంకా కోల్డ్, చాలామందికి సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ముక్కుగారుతూ ఉంటుంది. ఈ చాయ్ తాగడం వల్ల లంగ్స్ అంతా క్లియర్ అవుతుంది, బ్రీతింగ్ కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి ఈ చాయ్ని ట్రై చేయండి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో సఫర్ అయ్యేవాళ్ళు ఈ చాయ్ చాలా బాగుంటుంది. దీనిలో మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే డైరెక్ట్గా దీన్ని మరిగించేసి దీనిలో కొంచెం లెమన్ జ్యూస్, లెమన్ కొంచెం 2 డ్రాప్స్ వేసుకుంటాను, కొంచెం హనీ యాడ్ చేస్తాను అంతే. హనీతో అయితే చాలా బాగుంటుంది. బెల్లం వేసుకోవచ్చు, ఇంకా పంచదార కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఈ చాయ్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అట్లా బాగా మరిగిన తర్వాత కలర్ మారుతుంది. దీనిలో నేను వాడేది రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్. దానిలో ఆల్రెడీ తులసి ఆకుల పౌడర్ ఉంటుంది. అయినా కానీ నేను ఇంకా కొంచెం తులసి ఆకులు కూడా తుంచి వేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మంచి అరోమా, స్మెల్, ఎమ్మీగా గరం గరం చాయ్. వింటర్ సీజన్ కాబట్టి, చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. అట్లా